TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కుమ్మమల్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ వాటర్ ఫిల్టర్ వచ్చింది వాటర్ ఫిల్టర్ కు దానికి ఒక మనిషి ఉండాలి అక్కడ వాటర్ ఫిల్టర్ కాడ ఒక మనిషి ఉండాలంటే ఆయనకు మినిమం కనీసం ఒక రోజు 100 రూపాయలంటే 2-3 వేల జీతం కావాలి మీరు 5-10 ఇచ్చి మీరు డబ్బు తీసుకొని పోతుంటారు ఆ జీతం వెళ్ళాలంటే కూడా కొద్దిగా కష్ట పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను అన్నని రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే నువ్వు సర్పంచ్ కాగానే ప్రతి నెల ఒక వ్యక్తికి 3,000 రూపాయల చొప్పున నీ సొంత నిధులకి వెళ్ళి ఇవ్వాలన్నా ఖచ్చితంగా ఎందుకంటే అవి వెళ్ళది నాకు తెలుస్తుంది ఇక్కడ కరెంటు బిల్లు అవి ఉంటుంది కాబట్టి నెలకు ఒక 3,000 రూపాయలు ఏ మనిషిని అయితే వాళ్ళు ఎన్నుకొని అక్కడ వాటర్ ఫిల్టర్ కాడ పెడతారో మనిషికి నెలకు ఒక 3,000 రూపాయల లెక్క ఆ వ్యక్తికి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ తక్కువ ఇల్లు ఉన్నాయి కాబట్టి మనకు రొటేషన్ కాదు కరెంటు బిల్లు కట్టుకుంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది కాబట్టి ఆ మనిషికి ఒక 3,000 ఇస్తే వాళ్ళకి మన కనీసం కూడా వాళ్ళు ఇస్తారు ఇది నీ నోటితోటి వాళ్ళకు గెలవంగానే నువ్వు వాళ్ళకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మేము ముందు నిలబడి మా భార్య భర్తలు 24 గంటలు అక్కడ ఉండి కష్టపడి గుడి మంచిగా కట్టించినాము గుడికి సేవ చేసుకున్నాము మా పిల్లల తాన మా బిడ్డల తాన మా అల్లుళ్ళ తాన నా కొడుకులను బాధ పెట్టైనా కానీ మనం ఒక రామాలయం గుడి కట్టాల బిడ్డ మంచిగా చేయాలని నా పిల్లల తాన తీసుకొచ్చినాము కట్టించినాము 24 గంటలు ఉష్క వట్టుడు నీళ్లు వట్టుడు ఎవరు కూడా నెంబలు ఉన్నా కానీ ఎవరు రాకపోయినా కానీ చేయాలి మనం రామవారి గుడికి చేయాలని చేసినాము మీరు అందరు తాన కూడా నా భర్త వచ్చిండు అందరు తాన మీ తాన ఉన్నంత దోషినంత ఇచ్చిర్రు ఇచ్చిన కాడికి రామాలయం గుడికి పెట్టినాము మేము ఒక్క పైసా కూడా తినలే జై శ్రీరామ్ మేము 5 పైసలు తినలే శ్రీరామ్ నా పిల్లలు ఇంకా కూడా అంటుర్రు ఇంకా అన్ని లెక్కలు కూడా వేసి పెట్టినాం అన్ని బుక్కులలో రేపు పొద్దుగాల ఎలక్షన్లు కాగానే బుక్కులు మీకు ముంగడ పెడతాడు మీకు లెక్కలు చూపిస్తాడు ఇంకా మాకు తేలుతారు కానీ మీకు ప్రజలకైతే మేము తేలము అది మీరు ఆలోచించుకోండి మంచిగా చెప్తుర్రు తిన్నారు అని చెప్తున్నారు కానీ మీకు చీకటి అయింది రాములవారి సాక్షిగా నేను మాత్రం ఒక్క పైసా తినేటోళ్ళం కాదు పాటి గుర్తుకు ఓటు వేసి నన్ను మంచిగా గెలిపిస్తే మీకు ఏ సేవనైనా చేసుకుంటా ఈ ప్రజలందరికీ అభివృద్ధి చేస్తాను అందరికీ ధన్యవాదాలు అమ్మలకు అయ్యలకు అన్నలకు తమ్ములకు చెల్లెళ్ళకు అందరికీ ఇప్పుడు రాజకీయం అంటే నేనైతే కొత్తగానే వచ్చిన ఏదో జమానాలో ఎప్పుడో ఒకసారి వార్డు మెంబర్ చేసిన ఆ తర్వాత అయితే నేను ఏం చేయలేదు కానీ మనం రామాలయం గుడి ఏదైతే నిర్మాణం మొదలుపెట్టి దాని అభివృద్ధి కోసం తోడ్పాటు చేసినామో అప్పటి నుంచి ప్రజలలో ఒక స్పందన వచ్చింది ఒక ప్రేమ వచ్చింది నా మీద ఎందుకంటే సరే ఆయన అయితే ఇప్పుడు ఇక్కడ వర్క్ నడిచింది కానీ తిన్నట్టయితే మాకైతే ఏమి కనపడలేదని ఒక ప్రేమ కలిగి వాళ్ళందరి సానుభూతి నాకు ఉందని నేను దీంట్లోకి వచ్చిన తర్వాత అమ్మ ఇప్పుడు గ్రామంలో ఏదైతే ఈ వాటర్ ఫిల్టర్ పెండింగ్ ఉందని నాకు తెలియగానే నేను ఎలక్షన్ ముందే మీకు దాన్ని మొత్తంలో రిపేర్ చేయించి మీకు వాటర్ పంపిస్తానని నేను మాట ఇచ్చాను ఎలక్షన్ కన్నా ఫస్టే ఎలక్షన్ కాకముందే అందుకే ఇవాళ రామనాథన్ ఇక్కడ పెట్టి ఆయనను తీసుకొచ్చి వర్క్ కూడా చేయించింది ఇవాళ దాన్ని పూర్తి చేయించేసిన అట్లాగానే ఏదైతే మీకు ఇంకెలాంటి ప్రాబ్లం ఉన్నా నాకైతే డబ్బుల మీద ఆశ లేదు ఎందుకంటే 65 ఏళ్ళు ఉన్నా నా పిల్లలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఏదైతే అభివృద్ధికి వచ్చే డబ్బులు ఉంటాయో అవి ఖచ్చితంగా మీకే ఆ సంక్షేమానికి నేను తోడ్పాటు చేస్తాను అంతే తప్ప తినాలి లేకపోతే ఏదో చేయాలి పక్కదారి పట్టేయాలి అలాంటి ఆశ నాకు లేదు కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని ఇక్కడ వాటర్ ఫిల్టర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పటి నుంచే చెప్తున్నా ప్రతి నెల 3,000 రూపాయలు నేను నా సొంతంగా నేను ఇస్తాను మీకు ఎలాంటి ఇక్కడ ఏదైనా వర్క్ ఏదైనా రిపేర్ వచ్చినా ఇప్పుడు ఎందుకు చేయించే బాధ్యత కూడా నాది నేను ఎక్కడో ఉండను నేను ఉండేది నందనామనే ఉంటా మీరెవ్వరు వచ్చి పెద్ద మనిషి నాకు ఈ పని కావాలి అంటే మీతో పాటు నేను వచ్చి నా డబ్బులు పెట్టుకొని నా డబ్బులు ఖర్చు పెట్టుకునే వస్తా మీ డబ్బులు ఎవరి నేను ఆశించను ఆ రకంగా మీకు వర్క్ కూడా చేయిస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు కొందరు ఆ అక్కలు అన్నారనమాట పింఛన్ కూడా మాకు కాలేదే నేను 5 సంవత్సరాలు అవుతుంది మా భర్త చనిపోయాను అలాంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా నేను సహకరించి ఖచ్చితంగా ఇప్పిస్తాను అట్లనే ఏదైనా రేషన్ కార్డులు కానీ ఇప్పుడు రేషన్ బియ్యం మీరు అక్కడ రావాలంటే ఇబ్బంది అవుతుంది అదే ఎమ్మెల్యే సార్ తోటి రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడనే మనం చేసి చేయించే బాధ్యత నాది ఇంకోటమ్మా నేను మాటలతోటి చెప్పేటమే కాదు ఖచ్చితంగా చేష్టలు చేయించి చూపిస్తాను మీ అందరికీ